మహాశివరాత్రి వేళ శ్రీశైలం భక్తులతో కెటకెట్లాడుతోంది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే నదీ స్నానాలు ఆచరించి ఆ తర్వాత బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివరాత్రి పురస్కరించుకొని వేలాది మంది భక్తులు స్వామివారి తర్వాత అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని ఎక్కడైతే భక్తుల రద్దీ ఎక్కడైతే ఉందో క్యూ లైన్ ఉందో అక్కడ ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే భక్తులకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే అధికారులు అయితే చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా ఇటు తాగునీరు కానీ తర్వాత అన్నప్రసాదంతో పాటు ప్రసాదాల పంపిణీ కూడా నిరంతరం చేసే విధంగా కూడా ప్రణాళికను అధికారులు అయితే రచించడం జరిగింది. ఒకసారి చూస్తున్నట్లయితే శివనామ స్మరణలతో కూడా శ్రీశైల పుణ్యక్షేత్రం మొత్తం మారుమోగిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు వారం రోజుల పాటు కూడా ఇదే విధంగా భక్తుల తాకిడి అంటే రోజు పెరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా చేయాలని చెప్పి కూడా ఇటు కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత చర్యలతో పాటు తర్వాత వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కూడా చేయాలి. తర్వాత ఆధ్యాత్మికంగా సంబంధించి కూడా వారికి శోభ కలిగించే విధంగా కూడా తగు చర్యలు చేయాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం భక్తులకు సంబంధించి కూడా చూస్తున్నాం. ఒక్కొక్క భక్తులకు సంబంధించి కూడా వారు దాదాపు శివనామ స్మరణలతో కూడా ఇటు మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈరోజు ప్రత్యేకంగా శివరాత్రి రోజు ఇటు పాగాలంకరణ ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నారు. ఎక్కడ లేని విధంగా కూడా శ్రీశైల పుణ్యక్షేత్రంలోని ఈ పాగాలంకరణ ఉంటుంది. కాబట్టి వాటిని వీక్షించేందుకు కూడా శివభక్తులు కానీ సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు కూడా ఎక్కువగా భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. తర్వాత వారికి తగు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా వీక్షించడానికి ఎక్కువ మంది భక్తులు అయితే వస్తుంటారు. కాబట్టి వాటికి తగు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఒకసారి శివరాత్రి పురస్కరించుకొని కూడా సామాన్య భక్తులతో పాటు తర్వాత ముఖ్యులు కూడా ఎక్కువ మంది కూడా ఇక్కడికి వచ్చి నామస్మరణలతో కూడా వారి స్వామివారిని దర్శించుకోవడానికి కూడా పెద్ద సంఖ్యలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇటు ఈరోజు ముఖ్యంగా విఐపికి సంబంధించి కానీ తర్వాత విఐపికి సంబంధించి కానీ తర్వాత ప్రముఖులు కానీ వెళ్ళిపోయిన పరిస్థితి. ఒకసారి కంపార్ట్మెంట్లో సామాన్య ప్రజలు కానీ తర్వాత ఉచిత దర్శనానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఆ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంపార్ట్మెంట్లో ఎక్కువ సమయం వేచించకుండా కేవలం కొద్ది సమయం మాత్రమే పంపించే విధంగా కూడా ఇప్పటికే అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అధికారులకు తగిన ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే చేయడం జరిగింది. వారికి తాగునీరు కూడా అంటే మార్గం మధ్యలో తాగునీరు అందించేందుకు కూడా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా తగు చర్యలు అయితే తీసుకోవడం ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఇటు దేవస్థానం కానీ రెవెన్యూ కానీ పోలీస్ శాఖకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు అయితే అధికారులు అయితే చేయడం జరిగింది. చూస్తున్నాం ప్రస్తుతం ఉచిత కంపార్ట్మెంట్లో వచ్చే భక్తులకు సంబంధించి ప్రత్యేకంగా తాగునీరు ఏర్పాటు చేసి వారికి దాహం అయితే తీస్తున్నారు. ఎక్కడ కూడా వారికి ఇబ్బందులు తలెత్తకుండా చేయడం జరిగింది. అదేవిధంగా కంట్రోల్ రూమ్ ద్వారా కూడా సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తూ కూడా వాటి నుంచి ప్రత్యేకంగా పరిశీలిసి ఎక్కడైతే వాటర్ అంటే నీరు గిట లేని చోట్ల వెంటనే నీరు పంపించి తర్వాత ప్రసాదాలు కానీ తర్వాత అల్పాలకు సంబంధించి కూడా ముఖ్యంగా వారికి ఇబ్బంది లేకుండా కూడా చర్యలు అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అన్ని శాఖలకు సంబంధించి వివిధ శాఖల సమన్వయంతో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈరోజు శివరాత్రి పురస్కరించుకొని కూడా భక్తుల రద్దీ తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తాకిడి తట్టుకునేవి తర్వాత వారికి సదుపాయాలు కల్పించే విధంగా కూడా అన్ని చర్యలు చేశామని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రమణతో రమేష్, ఈటీవీ, శ్రీశైలం నుంచి.